బాగా గుర్తుందా? రేణుకా స్వామి అనబడే ఒక వ్యక్తిని దర్శన్ అనే పవిత్ర గౌడ్ చంపారంటూ వాళ్ళని అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నారు, మధ్యలో బెయిల్ మీద బయటకు వచ్చారు, మరలా జైలుకి వెళ్ళారు. అందులో ప్రదోష్ అని చెప్పేసి A14 మొత్తం ఇందులో 17 మంది ఏమో ఉన్నారు ఎక్యూజ్డ్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. 17 మంది 18 సబ్జెక్ట్ కరెక్షన్. ఓకే, అందులో ఎక్యూజ్డ్ 14 ప్రదోష్ అనబడే వ్యక్తి 59వ సెషన్స్ కోర్టులోకి వెళ్ళి నేను ఎప్రూవ్గా మారుతాను, అన్ని నిజాలు చెప్తానని చెప్పేసి ఒక పిటిషన్ వేశాడు. అందులో మెన్షన్ చేశాడు కదా, అసలు రేణుకా స్వామికి సంబంధించి పోస్ట్ మార్టం చేశారే, వాళ్ళు చెప్పారే డాక్టర్లు, ఓ ఎంత బ్రూటల్గా చంపాడంటే ఈ దర్శన్, అది నిజంగా మనిషే కదరా నాయన. ఈ ప్రదోష్ చెప్తుంటే బాడీ షేక్ అయింది నాకైతే. అసలు ఇలా ఎలా చేశాడు రా ఆయన. సినిమాల్లో కరుడు కట్టినటువంటి విలన్లు ఉంటారు కదా, ఆ విలన్లు ఏం చేస్తారండి, సినిమా వాడికి బయట అసలు ఎవడు అట్టు ఉన్నాడు, సినిమాలు ఎలా చూపిస్తారు, వాడికి నచ్చన వాళ్ళని తలకిందులుగా వేలాడదీసి కడ్రారి మీద ఉంచి ఘోరాతఘోరం కొడుతూ అసలు కాలుతో తంతం ఏంటి, కింద పడేసి తొక్కటం ఏంటి, లాగా సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే చేసి టాటా ఏసీ చిన్నప్పటి ట్రక్ లాంటిది, దానికి ఇతన్ని ఏలాడిగట్టి ఓన్లీ డ్రాయర్ మీద ఏలాడిగట్టి అతన్ని కొట్టాడంట. దర్శనం రక్తం వచ్చేలా కొట్టాడంట. కాళ్ళతో ఏంటి, చేతులతో ఏంటి, రాడ్డుతో ఏంటి, వైర్తో ఏంటి, ఘోరాతఘోరం కొట్టాడంట. ఎంతగా కొట్టాడంటే ఆ కొడుతున్న దెబ్బలకి వాడు కింద పడి చనిపోతే, చనిపోయిన తర్వాత కూడా మరలా మీదకెక్కి, ఆ దర్శనం భయంకరంగా ఉంటాడు కదా, మీదకి రేణుకాస్వామి మీదకెక్కి గుండ్ల మీద అంట తుక్కుతున్నాడంట, పైకి కిందకి ఎగురుతున్నాడంట. మరలా కాలుతో తలను పట్టా కొట్టాడంట. ఆ తర్వాత మరలేదో చెప్పితే అన్న ఆగాన్ని అని చెప్పేసి చూసి చనిపోయాడు, వదిలే అంటే అప్పుడు సైలెంట్ అయ్యాడంట. ఇక దానికి ముందు వారిని ఫస్ట్ చిత్రదుర్గ చెందినటువంటి వ్యక్తి అతను. ఎవరు, ఈ రేణుకాస్వామి కూడా కర్ణాటక. ఈ దర్శన్కి వీరాభిమాని. దర్శన్కి ఆల్రెడీ పెళ్ళైంది. ఈ దర్శన్కి భార్య దర్శన్ దంపతుల మధ్య చీలిక తెచ్చిన కాపురంలో చిచ్చు పెట్టిన ఈ పవిత్ర గౌడ చేసిందని, ఈ పవిత్ర గౌడ నెంబర్ ఎలాగో తీసుకొని వీడు ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా ఫోన్లు, మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో రకరకాలుగా వేధింపులాట. ఈవెన్ బయట కూడా చాలామంది వాడు తేడాగా బిహేవ్ చేసాడంట ఈమె గురించి. ఇక దాంతో ఇక తట్టుకొచ్చి దర్శనం చెప్పింది. ఇక చెప్పక నాకు చిత్రదుర్గటువంటి వీళ్ళ అభిమానులకు చెప్పాడు. ఇక వాళ్ళు వీడిని ఎలా నమ్మించారు, అరే ఊరు వెళ్తున్నావు, నువ్వు దర్శనకి వీరాభిమాని కదా, రారా మాతో పాటు సరదాగా డిన్నర్ చేద్దాం, లంచ్ చేద్దాం, అన్ని ఫోటోలు ఇప్పిస్తా అదని చెప్తే ఆడు వచ్చేసాడు. వాస్తవానికి అతను బెంగళూరులోనే సమ్ ఫార్మా కంపెనీలో ఫార్మసిస్ట్ గానో లేదా ఎక్కడో చేస్తాడట. ఇక బెంగళూరు మనకు తెలిసిందే కదని చెప్పేసి వచ్చాడు. తీరా వచ్చిన తర్వాత ఇక అతనిని ఎంత దారుణంగా అంటే ఫస్ట్ కడుపునట్టు చక్కగా అన్నం పెట్టారు, అది చేసి ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత మొదలైంది. ఈ ప్రదర్శన చెప్తున్న నేనే వాడికి ఫుడ్ పెట్టాను, అన్నీ పెట్టాను. ఫుడ్గా తినిపించిన తర్వాత ఘోరం కొట్టారట. ఫుల్గా భోజనం పెట్టి ఘోరం కొట్టారు. ఆ కొట్టిన మూమెంట్లో కూడా ఈమె పవిత్ర గౌడ్ ఉంది కదా, ఆమె శాతం కొట్టిందట అతను. సరే, ఆమె కొట్టిందంటే అర్థం ఉంది, రోజు ఆమెను అల్లల్లాడిస్తున్నాడు, వేధిస్తున్నాడు, కొట్టింది. మరి ఈ దర్శనం వచ్చేసి చచ్చిపోయేలా కొడతామేంటి, చనిపోయిన తర్వాత కొడతామేంటి, అసలు గుడ్డ లోడు తీసి డ్రాయర్ మీద అతను వేలాడి తీయటమా ఒక లారీకి, ఆ తర్వాత ఘోరం కొడతామా? చంపారు కదా, చంపిన తర్వాత బాడీని మాయం చేయాలి. ఎలా మాయం చేయాలి? ఇక్కడ చంపినట్టు ఉండదు, వేరే ఎక్కడో చంపినట్టు ఉండాలి. ఒకవేళ ఆ బాడీ ఎవరికైనా దొరికితే చంపింది మేమే అన్నట్టుగా లొంగిపోవాలి. దానికని ఇదిగో ఇంత డబ్బు మొత్తం పక్కాగా రెడీ చేసుకున్నాడు స్కెచ్ అంతా. అయితే ఈ సీసీటీవీలలో ఆ కారు వెళ్తా రాటు విజువల్స్ పడ్డాయి. అండ్ అతను బాడీ వచ్చేసి ఎక్కడ దొరికింది అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం విజువల్స్ మొత్తం తీశారు. అది వెరిఫై చేసుకుంటూ పోతే చివరికి ఈ దర్శనం పవిత్ర కూడా మొత్తం లింక్ అంతా బయటకు వచ్చేసింది. ఇక దొరికేశారు. ఇక అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి మొత్తం ఎవరికి చెప్పదు, చేతిని చనిపోతా గన్నుతో కాల్చుకోండి అని చెప్పేసి వీళ్ళని బెదిరించాడట. దాంతో ఇన్ని రోజులు చెప్పలేదట. బట్ కేసు ముందుకు పోవట్లేదు. ఇక దాంతో తప్పనిసరి ఇప్పుడు నేను చెప్తున్నానని చెప్పేసి ప్రదోష్ చెప్పాడు. ప్రదోష్ ఏవైతే చెప్పాడో అవన్నీ కోర్టు ఇంకా యాక్సెప్ట్ చేయలే. యాక్సెప్ట్ తర్వాత ఇతను ఎప్రూవ్గా మారితే ఇంకిద్దరు రెడీగా ఉన్నారట. ఇంకిద్దరు ఎప్రూవ్గా మారి చెబుతాను. ఎందుకంటే ఈ దర్శనం అనబడ్డ వ్యక్తి కావచ్చు, సోకాల్డ్ హీరోలు ఎవరైనా కానీ వాళ్ళు పేరుకే స్క్రీన్ మీద హీరోలు అండి. స్క్రీన్ బయట ఎదుగు ఇట్లాగే ఉంటారు, కొంతమంది ఘోరంగా ఉంటారు. వాడేంటో వాడి కుటుంబం ఏంటో డబ్బు ఏంటో, వాడికి ఫ్యాన్స్ అంటూ వీరాభిమానులు అంటూ ఉంటే ఏమైంది, మీకు నష్టం తప్ప మీ టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు.
అది వీళ్ళకి అర్థమైపోయింది. వీటి కోసం మనం ఎందుకు బలి కావాలి, చంపింది వాడు, కొట్టింది వాడు, మనం కేవలం వాడిని తీసుకొని వచ్చాం అంతే కదా, శిక్ష విధిస్తే విధించని, చేసిన మొత్తం దర్శనే కదా అని చెప్పేసి మొత్తం ఇప్పుడు చెప్పాడేశారు. ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అయితే దర్శన్ ఉన్నటువంటి ఆ జైల్లోనే ఎదురు ఉండటం, అదే బ్యారెక్ అదే రూమ్ అంట. దాంతో వేరే దానికి షిఫ్ట్ చేయండి అంటే వాడు చంపేస్తాడు. ఇప్పుడు నన్ను దర్శనే కాదు, దర్శన్ అర్బన్ కూడా నన్ను చంపవచ్చు, లేదు మా దానిలో ఎక్యూజ్డ్ ఉన్నట్టు ఉన్నారు కదా వాళ్ళే నన్ను చంపవచ్చు, నన్ను జాగ్రత్త కాపాడండి, నేను చెప్పినవన్నీ నిజాలే అని అన్నాడు. ఇంక ఇద్దరు అప్రూవల్గా మారుతామన్నారు. వాళ్ళు కూడా సేమ్ కనుక చెప్తే మాత్రం ఇక దర్శన్కి లైఫ్ లాంగ్ ఇక జీవిత ఖైదీ ఖాయం. ఎందుకంటే అంత ఘోరంగా చంపాడు. అసలు అతను ఉరిశిక్ష పడ్డ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత ఘోరంగా కొట్టాడు, చంపాడు. జడ్జిలు సైతం వణిగిపోతారు మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటే నిజమైన తేలితే. ఆడే మనిషిరా బాబు అంత ఘోరంగా చంపడం. అసలు వాడేదో వాడు చేసిన తప్పే, రేణుకాస్వామి చేసిన తప్పే, నో డౌట్ కాదనను. వీళ్ళు ఫ్యాన్స్ ఉంటారు ఊరిలో, వాళ్ళ చేత కొట్టిస్తే అయిపోద్ది, లేదా తిట్టి బెదిరిస్తే అయిపోయింది, వాడే సైలెంట్గా ఉంటాడు. పట్టకొచ్చి ఇంత సినీ కెరీర్లో హీరోగా ఎదిగిన మూమెంట్లో ఈడెందుకు అసలు ఇన్వాల్వ్ అవటం? నిజంగా నాకైతే అనిపిస్తుంది కదా, బుర్ర పనిచేయలేదు అనుకుంటా ఆ సమయంలో అతనికి. లేదా నేను హీరోని కదా, నేను దొరకలేని ఏదో చేయొచ్చు అనుకున్నట్టున్నాడు. లేదా సినిమాలో విలన్లు ఎలాగైతే చేస్తారో అలా నేను కూడా చేయొచ్చు అని చెప్పేసి అనుకుని చేసినట్టున్నాడు. అడ్డంగా దొరికేశాడు.